ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణ కసరత్తు ఇంకా కొలిక్కి రావటం లేదు. డిసెంబర్ 31 నాటికల్లా పనులు ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించినప్పటికీ భూసేకరణ అంశంలో అధికార యంత్రాంగం తర్జన భర్జన పడుతోంది. పైగా 2014లో విమానాశ్రయం కోసం అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు సర్వే చేసిన భూములను పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటులో భూసేకరణ కీలకంగా మారుతోంది. ఏడాది కిందట 1000 ఎకరాలతో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల బృందం క్షేత్రస్థాయి పర్యటనల తర్వాత 2009.23 ఎకరాలకు పెరిగింది. గతంలో కేవలం పౌర విమానాల రాకపోకలకే పరిమితం కాగా తాజాగా రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా జాయింట్ ఫీల్డ్ యూజర్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. అందుకు 2009.23 ఎకరాలను సేకరించాల్సి వస్తోంది. వాస్తవంగా 2014లోనే విమానాశ్రయం కోసం అనకుంట, కచికంటి, ఖానాపూర్, తంతోలి గ్రామాల పరిధిలో 1592.25 ఎకరాలను సేకరించేలా అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు నేతృత్వంలో అధికారుల బృందం సర్వే నిర్వహించింది. సర్వే నెంబర్లతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. తాజాగా సర్వే చేస్తున్న అధికారులు అప్పటి నివేదికను పరిగణలోకి తీసుకోకపోవటం అనుమానాలకు తావిస్తోంది. కచికంటి, తంతోలి శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారులకు భవిష్యత్తులో లబ్ధి చేకూర్చేలా అటువైపు భూసేకరణ చేయకుండా గతంలో కలెక్టర్ చేయించిన సర్వేను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆ భూములను సైతం పరిగణలోకి తీసుకుంటే అనకుంట, బంగారుగూడ, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో వాగులు, ఒర్రెలను తప్పించడానికి దోహదం చేయడమే కాకుండా ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గించినట్లవుతుందనే అభిప్రాయం అధికార వర్గాల్లోంచే వినిపిస్తోంది. కానీ ఉన్నతాధికారుల ఆదేశాలతో వివరాలేవీ బహిర్గతం కాకుండా గోప్యతను పాటించటం విస్మయానికి గురి చేస్తోంది. అధికారులు చేసే తప్పిదాలు, అనుసరిస్తున్న తీరుతో పారదర్శకంగా పనులు నిర్వహించాలనుకుంటున్న ప్రభుత్వం విమర్శలను మూటగట్టుకునేలా చేస్తోంది. ఒకవేళ 2014లో సేకరించాలనుకున్న భూములు ప్రస్తుతానికి సరిపోవని భావిస్తే అదే విషయం బహిర్గతం చేస్తే ఏ ఇబ్బంది తలెత్తదు. అలా చేయకుండా గోప్యంగా ఉంచటమే అనుమానాలకు ప్రధాన కారణమవుతోంది.